హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సింపుల్ రెసిపీస్లో నెత్తళ్ళ కూర అండి. నెత్తళ్ళ ఇగురు. నెత్తళ్ళల్లో ఒమేగా 3 ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా ఉంటాయండి. ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇవి పాలిచ్చే తల్లులకి కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. చిన్న చేపలు తింటే వీటిలో ఎక్కువ ముళ్ళు లేకుండా ఒకే ముళ్ళు ఉంటుంది. తినడానికి కూడా చాలా బాగుంటుంది. 2 ఉల్లిపాయల వరకు ఈ విధంగా తొక్క తీసి చిన్న ముక్కలు కట్ చేసుకుందాము. ఈ మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. కొంచెం వెల్లుల్లిపాయలు, 4-5 రెప్పలు వెల్లుల్లిపాయలు, చిన్న ముక్క అల్లం ముక్క, ధనియాలు, జీలకర్ర, కొంచెం అంత గసగసాలు, ధనియాలు ఇవన్నీ ముందు పేస్ట్ పట్టుకోవాలి. 2 లవంగాలు, 1 దాల్చిన చెక్క. ఇవి పేస్ట్ పట్టుకున్న తర్వాత కచ్చాపచ్చగా ఉల్లిపాయలు కూడా మిక్సీకి పట్టుకోవాలండి. ఈ విధంగా ముందైతే ఒక ప్యాన్ తీసుకొని 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ముందు ఉల్లిపాయల పేస్ట్ మాత్రం వేగాలండి. బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయల పేస్ట్ అయితే వేగాలి. కొద్దిగా అంత కరివేపాకు, కొంచెం అంత సాల్ట్ వేసుకుందాము. ఇది మంచిగా ఫ్రై అవ్వడానికి. ఇది బాగా వేగిన తర్వాత కొంచెం అంత పసుపు అండి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకొని మనకి రుచికి సరిపడినంత ఇది మంచిగా ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు మిగతా ఏదైతే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, జీలకర్ర అంతా పేస్ట్ పెట్టాం కదండి, ఆ పేస్ట్ వేసేసుకోవాలి. ఆ పేస్ట్ కూడా బాగా మగ్గాలండి. ఇది మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి. పచ్చివాసన రాకూడదండి, ఇగురు బాగుండదు. ఇలా బాగా మంచిగా స్లో ఫ్లేమ్లోనే చూడండి. ఆయిల్ అంతా ఈ విధంగా పైకి తేలినప్పుడు ఇప్పుడు మనం తీసుకున్న చేపలు ఉన్నాయి కదండి, ఆ చేపలన్నీ వేసేసుకోవాలి. ఈ చేపలను క్లీన్ చేసుకునేటప్పుడే పొట్ట భాగం అంతా తీసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలండి, నీచు వాసన రాకుండా. ఈ విధంగా చేపలు వేసిన తర్వాత గరిటెతో అస్సలు కదపకూడదండి. 2 వైపులా క్లాత్ని తీసుకొని ఈ విధంగా ప్యాన్నే మనం కదుపుకోవాలి, అడుగు పట్టకుండా. గరిటె పెడితే మొత్తం అంతా విరిగిపోతాయండి చెల్లా చెదురుగా. ఇప్పుడు మూత పెట్టి బాగా మగ్గిన తర్వాత చేప ముక్కలంతా మసాలా పట్టిన తర్వాత కొంచెం అంత కొత్తిమీర వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలండి, ఎక్కువ వాటర్ వేయకూడదు. ఈ చేపలు చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి ఎక్కువ ఉడికిపోయినా సరే అంతా విరిగిపోతాయి. కొద్దిగా వాటర్ వేసుకొని మన మసాలా అంతా చేపలకు పట్టేలాగా మగ్గనివ్వాలి. ఈ విధంగా కదుపుకోవాలి. చూడండి, ఇప్పుడు గ్రేవీ అయితే దగ్గరకు వచ్చేసేంత వరకు బాగా మగ్గనిచ్చి గ్యాస్ ఆఫ్ వేసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకుంటే వేడి రైస్లోకి, చపాతీలోకి, దేనిలోకైనా సరే ఈ కర్రీ చాలా బాగుంటుందండి. నెత్తళ్ళ ఇగురు ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎంతో టేస్టీ యమ్మీ నెత్తళ్ళ కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ఈజీగా, సింపుల్గా, ఈజీ వేలో ఇలా చేసేసుకోవచ్చండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎన్నో ప్రోటీన్లు ఉన్న నెత్తళ్ళ కర్రీ అండి.